హలో అండి, ఇవాళ మోస్ట్ మెమరబుల్ డే మాకు పిన్నకల్ ఫర్టిలిటీలో 4 పేషెంట్స్కి సేమ్ డే పాజిటివ్స్ వచ్చాయన్నమాట త్రూ IVF. ఫస్ట్ పేషెంట్ ఈజ్ అపర్ణ మ్యారేజ్ అయ్యి 15 years అవుతుందండి. బట్ తనకి ఒక బేబీ ఉన్నారు, బట్ తర్వాత బేబీ కోసం ట్రై చేస్తూ వచ్చారనమాట. షీ ఈజ్ 38 year old. సో 38 year old ఉన్నారని చెప్పి IVF చేశాము. IVFలో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, అన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టిల్ ఫెయిల్ అయింది. సో తనకి మళ్ళీ సెకండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళింది. సెకండ్ ట్రాన్స్ఫర్లో ఈసారి పాజిటివ్ వచ్చింది అండ్ బీటా HCG వాజ్ 3000. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినా సరే మీరు భయపడకండి, టెన్షన్ పడకండి. ఖచ్చితంగా ఫస్ట్ ట్రాన్స్ఫర్లో ఫెయిల్ అయిన వాళ్ళకి చాలా మందికి సెకండ్ ట్రాన్స్ఫర్లో పాజిటివ్ వస్తుంది. సో ఆల్వేస్ గివ్ ఎ సెకండ్ ట్రై. సెకండ్ పేషెంట్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ వచ్చేసి మాధురి అండి. సో వీళ్ళకి డాక్టర్ కపుల్, వీళ్ళు కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది అనమాట. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, బట్ స్పర్మ్ కౌంట్ మా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు IVFకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, బట్ అగైన్ షీ వెంట్ ఫర్ సెకండ్ ట్రాన్స్ఫర్ అండ్ గాట్ కన్సీవ్డ్ ఇన్ సెకండ్ ట్రాన్స్ఫర్. అండ్ థర్డ్ పేషెంట్ ఫర్ ద డే వచ్చేసి గౌతమి అండి. గౌతమి ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పేషెంట్. తనకి ఆల్మోస్ట్ 4 times అబార్షన్స్ అయినాయి అనమాట. ఒకటి సెకండ్ మంత్లో, ఒకటి థర్డ్ మంత్లో, ఒకటి 5th monthలో, ఇంకొకటి కూడా 3rd monthలో, అట్లాగా 4 times అబార్షన్స్ అయినాయి. దాని తర్వాత మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. సో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము IVF చేసుకోమని చెప్పాము. IVFలో తన ఎంబ్రియోస్ని స్క్రీన్ చేసుకొని PGT చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంది. అండ్ తనకి ఇవాళ బీటా HCG 6000. అండ్ లాస్ట్ పేషెంట్ ఫర్ ద డే వచ్చేసి అనుషకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. బట్ వాళ్ళు తన ఎగ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే తన IVFకి వెళ్ళాల్సి వచ్చింది. IVFలో కూడా తను తక్కువ మెంబర్స్ వచ్చే వాళ్ళకి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అనుషకి ఎండోమెట్రియం కూడా తిని ఉంటుంది. సో అయినా సరే మేము తనకి మాడిఫైడ్ న్యాచురల్ సైకిల్లో తనకి ఎగ్ డెవలప్ అయ్యేలాగా టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ డెవలప్ అయిన తర్వాత తనకున్న 2 embryos 2 out of 2 ట్రాన్స్ఫర్ చేసుకుంది అండ్ షీ వాజ్ పాజిటివ్ టుడే.